హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మింజుడాబాకా ఛానల్కి. సో ఇక జాబిలి మూడో పాఠం. ఫస్ట్ పాఠం ఒకటో తరగతి, రెండో పాఠం అయిపోయింది. మూడో పాఠం ఇది. 1 2 3 4 5 వరకు జాబిలి ఉంది. 6 7 8 నవ వసంతం, కొత్త వసంతం. 9 10 సింగిడి అండి, ఇంద్రధనస్సు. ప్రీవియస్ బిట్ టెట్లో వచ్చింది, డిఎస్సిలో కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాని వీడియో కూడా చేశాను నేను మొత్తము. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ నవోదయం, అండ్ ఇంటర్ సెకండ్ ఇయర్ శుభోదయం, అండ్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ మంజీరా, దుందబి, అండ్ ఫైనల్ ఇయర్ది సాహిత్యం ఏదో ఉంది. ఓకే, అవన్నీ వీడియో చేశానని గుర్తుంది. ఓకే, ట్రిక్ ద్వారా చెప్పిన, అందుకే గుర్తుంది నాకు కూడా. ఓకే, ఇగో ఫస్ట్ ఇక అట్టలకి వెళ్ళి ఇది కొనుక్కొచ్చిన మొన్ననే ఉండే, కానీ అట్ట పోయింది. అట్ట మీదకి వెళ్ళి వస్తున్నాయి క్వశ్చన్స్ కాబట్టి. ఓకే, మూడో తరగతి 1 నుంచి 5 వరకు జాబిలి. ఓకే, ఇగో మూడవ తరగతి. ఇగో అట్ట మీద పదజాలం, భాష గురించి తెలుసుకుందాం. ప్రాజెక్టు పని అస్సలు ఇక బిట్టు పోవద్దు మూడో తరగతిలోకి వస్తే. ఇది చూపేయడానికి కూడా కారణం ఇదే. వందే మాత్రం, బంకిం చంద్ర చటర్జీ జాతీయ గీతం, రవీంద్రనాథ్ ఠాగూర్ ప్రతిజ్ఞ, పైడిమర్రి వెంకట సుబ్బారావు. ప్రీవియస్ బిట్ అది, చిన్నప్పటి నుండి చూస్తాను. ఓ మస్తుగానే ఉన్నాయి, మూడో తరగతి అన్నగానే మస్తుగానే ఉన్నాయి. ఇక చూడరు ఎన్ని పాఠాలు ఉన్నాయి. వానదేవుడ, బాలభీముడు, ఇగో 14 పాటలు ఉన్నాయండి, 14 పాటలు. సో ఇవేంటి పాఠం పేరు, ఇవి కూడా ఇవ్వచ్చు, ఇవి చూసుకోవాలి. విషయం సంసిద్ధత పాఠాలు, పునశ్చరణ, చిత్రాలను బట్టి ఉన్నాయి. ఇవి మార్చి వరకు కంప్లీట్ చేయాలి. ఇక మార్చి వరకు, జూన్ జూలై ఓకేనా. ఇగో సంసిద్ధత పాఠాలు. ఓకే, చిత్రాలను పెట్టండి. తర్వాత ఇక ఫస్ట్ చూద్దాం. ఇల్లు ఏం లేదు, ఇంట్లో అందరు కూర్చొని తింటారు. ఇప్పుడు టీవీలు చూసుకుంటే తినబడతారు. ఈ బొమ్మ కనిపిస్తుందా ఇది? ఇంట్లో తాత లేడు, నానమ్మ లేడు, ఎవరు లేరు. గిట్లున్నాయా ఇప్పుడు? అన్ని ఫోన్లు చూసుకుంటే తినలేదు. ఇంకో రెండోది పొలం. ఈ మళ్ళీ రీల్స్లలో వస్తే వాళ్ళే ఇష్టపడుతున్నారు అందరూ. బొమ్మ ఆధారంగా పదాలు రాయండి, పదంలోని సరళ అక్షరాలను చుట్టండి. ఓకే, ఇళ్ళకెళ్ళి మస్తు క్వశ్చన్స్ వచ్చినాయి, మీకు చూపిస్తా. ఏడుకెళ్ళి వచ్చినాయి. మీ బుక్ చూస్తే సాటిస్ఫాక్షన్ అవుతారు. ఇక అబ్బా 1వ తరగతి అయిపోయింది, 2వ తరగతి అయిపోయింది, మంచి రెస్పాండ్ వచ్చిందానికి ఇక 3వ తరగతి 10వ తరగతి వరకు, డిగ్రీ వరకు వేద్దామని అనుకుంటున్నా కదా. కానీ ఇది ఎన్ని వీడియోలు అవుతుందో చూడాలి మరి. ఓకేనా, ఇది 2-3 పాఠాలు అవుతాయా మరి, ఎన్ని అవుతాయో చూద్దాము. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని రాస్తా 3వ తరగతి. ఓకేనా, ప్లేలిస్టులో పెడతా. కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఇదేం లేదు, ఇక బడి తోట, సంసిద్ధత పాఠం. ఏం లేదు, పదాలకు సంబంధించి. ఇంటి నిర్మాణం. ఎవరి దగ్గర బుక్స్ లేకున్నా, అవైలబుల్ లేకున్నా ఇది పనికొస్తుంది. ఇక మీకు మొత్తం అసలు పేజీ కూడా చూపిస్తున్నా, అసలు లేకుండా. ఇందులో క్వశ్చన్ ఆన్సర్స్ చూడండి, వీడియో మాత్రం స్కిప్ చేయొద్దు లాస్ట్ వరకు, బోర్ వస్తుందని. ఇగో అడవి, దుకాణం, ఈ అంగడి. ఇల్లంతా అంగడి చేస్తాండ్రు అంటారు కదా, అంగడి బాగా యూజ్ చేస్తాం వాడు తెలంగాణలో. మార్కెట్. ఓకే, చలికాలం. మేడంకి ఇవన్నీ ఎందుకు చూపిస్తున్నావు అనుకుంటారా? ఎందుకు చూపిస్తున్నా అంటే మీకు మొత్తం బుక్ తెలవాలన్నట్టు. ఓకే, క్వశ్చన్ ఆన్సర్స్ ఉన్నాయి, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఇందులోకి వెళ్ళి ప్రీవియస్ క్వశ్చన్స్ ఉన్నాయి, మీకు చూపిస్తా. వచ్చిందిరో వానదేవుడు. వానదేవుడా
వానదేవుడా వచ్చిండబ్బా వానదేవుడు. పాఠంలోని ఇక్కడ వరకు కూడా చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. పదాలం దేన్ని అంటారు, ధ్వని దేన్ని అంటారు, పదాలు అక్షరాలు కలిపితేది ప్రీవియస్ బిట్స్ ఉన్నాయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడరు. పదాలు అర్థం పట్టుగా తెలుస్తుంది. ఇక వానదేవుడు. వానల్లు కురవాలే వానదేవుడా, వరిచేలు పండాలే వానదేవుడా, నల్లాని మేఘాలు వానదేవుడా, సల్లంగా కురవాలే వానదేవుడా, తూర్పు దిక్కున వానదేవుడా, తుల్లి తుల్లి కురవాలే వానదేవుడా, చాటంత మబ్బు పెట్టి వానదేవుడా. ఇలా అలంకారం ఏదో రాయండి. నేను ఆన్సర్ చెప్పే వరకు మీరు రాయండి చూస్తే, ఓకేనా. వానల్లు కురవాలే వానదేవుడా, వరిచేలు పండాలే వానదేవుడా. ఇంట్లో అలంకారం ఏంది రాయండి, ఓకేనా. తర్వాత ఏముంది, వర్షంగా మారాలి వానదేవుడా, చుక్క చుక్క నీరు చేరి వానదేవుడా, మాకు ఆసరవ్వాలి వానదేవుడా, మా ఊరి కుంటళ్ళు వానదేవుడా, మత్తడై దుంకాలే వానదేవుడా, మత్తడి తెలుసుగా, చెరువులన్నీ నిండాలే వానదేవుడా, అలుగులై పారాలే వానదేవుడా. ఇడుగు మొన్న వచ్చింది ప్రీవియస్ పేపర్. పెద్దలంతా కలిసి వానదేవుడా, కాలువలు తవ్వాలి వానదేవుడా, బీడు భూముల్ని వానదేవుడా, బిర్రాన తడవాలి వానదేవుడా. బిర్రాన అంటే ఏంటిది, తొందరగా అంటే ఇలా ప్రాసపదాలు ఏంటో చెప్పాలి నాకు. 3వ తరగతి ఈజీగానే ఉంటుంది కానీ ఇట్లా అడుగుతాడు మనకు, ఓకే. ఇంట్లో ఉన్న అలంకారం ఏంది, ఇంట్లో ఉన్న ప్రాసపదాలు ఏంటి చెప్పండి. ప్రాసపదాలు ఏమిటి ప్రాసపదాలు? కురవాలి, కురవాలి ప్రాసపదాలు. కురవాలి, ఎండాలి, ఉన్నది ఎండాలి, పండాలి, నిండాలి, గిడ కూడా ఉంది, నిండాలి. ఇవన్నీ ఏంటి ప్రాసనీయం ఉన్న పదాలు అన్నట్టు, ఓకే. క్వశ్చన్స్ ఉన్నాయి, ఇవన్నీ మీకు అడుగుతా టక్క చెప్పాలి. పాడవు భూముల్ని వానదేవుడా, పంట చేయలేవాలి వానదేవుడా, 12 పరగాణాల వానదేవుడా, చేలల్ని తడవాలి వానదేవుడా. 12 ఏంటి అవి, పరగణాల దేవుడా. నేను అడుగుతున్నాయి అన్ని క్వశ్చన్సే, మీరు మళ్ళీ హైంట్ ఇస్తున్నా నేను. 3 నాళ్ళు ఎదగాలి వానదేవుడా, ఎన్నుళ్ళు వేయాలి వానదేవుడా, 12 ధాన్యాలు వానదేవుడా, పంట చేలు పండాలి వానదేవుడా, గుమ్ముళ్ళు నిండాలి వానదేవుడా, భాగ్యాలు కలగాలి వానదేవుడా, పెదసాద బతకాలి వానదేవుడా, గొడ్డుగోద బతకాలి వానదేవుడా, కూలినాలి దొరకాలి వానదేవుడా, వెత్తలన్నీ తీరాలి వానదేవుడా, వలసబోయినలంతా వానదేవుడా, ఊళ్ళోకి రావాలి వానదేవుడా, బతుకులన్నీ మారాలి వానదేవుడా, సౌభాగ్యమందలి వానదేవుడా. ఇక్కడ ఏమి ఇచ్చిండిగా, ఇక్కడ ఇవి చెయ్యండి, వినండి, ఆలోచించండి. ప్రాసపదాలు ఏంటి ఇవన్నీ చూసి రాయండి, ఓకే. నల్లని మేఘాలు, ఈ క్రింద చదవండి, ఒత్తుల పదాలు రాయండి, దీని ఆధారంగా జతపరిచి రాయండి, ఓకే. నల్లని మేఘాలు, చుక్క చుక్క, ఇవి. వానలు ఎందుకు కురవాలి, చెరువులు ఎందుకు ఉండాలి. పదజాలం, అక్షరాలు పనులు ఎక్కడ ఉన్నాయో అంటున్నాడు. ఇవన్నీ ఇక్కడ వరకు 2 అక్షరాలు 3 అక్షరాలు. ఊళ్ళో రైతులు వ్యవసాయం చేస్తారు, ఓకే. ఇక్కడ పదజాలం చూస్తుంది. సృజనాత్మకత, గేయాన్ని పొడిగించి, మబ్బులు పట్టాలి 9, వానలు కురవాలి 9, మొక్కలు నాటడం 9. అమల మంచి బాలిక, ఇది వాక్యం. అమల మంచి బాలిక, ఇది వాక్యం. అమల ఇది ఒక పదం. అమల అంటే ఏంది, 3 అక్షరాల పదం. దీంట్లో ఆ మ ల అక్షరాలు ఉన్నాయి. ఎన్ని అక్షరాలు ఉన్నాయి, 3 అక్షరాలు. వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది. వాక్యము కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి కదా. మనము పలికే ధ్వనులను గుర్తులు ఏర్పరచుకుంటాం. ఆ గుర్తులనే అక్షరాలు అంటాం. ఈ అక్షరాలన్నీ కలిపి వర్ణమాల అంటాం. వర్ణమాల ఆ నుంచి అ వరకు. ఇది టెట్ ప్రీవియస్ బిట్టు. ఆ నుంచి అ వరకు గల అక్షరాలను అచ్చులు అంటారు. 0, అర 0 విసర్గాలను ఉభయ అక్షరాలు అంటారు, ఓకే. కాటు రౌతి వరకు గల అక్షరాలను హల్లులు అంటారు, ఓకే. అర్థమైంది కదా, ఇక్కడ వరకు అచ్చులు అంటారు, హల్లులు అంటారు. ఇవన్నీ కదా. 1 లేదా 2 వానపాటలు సేకరించండి, మాటను రాయని ఉంటుంది, ఓకే. అవునా కాదు.
పగలనక రేయనక శ్రమించి పసిడి పంటలు పండించే రైతన్నలు పడితేనే దేశం మొత్తం సుఖంగా ఉన్నట్లు. సర్దార్ వల్లభాయ్ పటేల్. సో ఇప్పుడు మనము ఈ లెసన్ అప్పటిదప్పుడు చూద్దాం. ఈ లెసన్ క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? రెండో లెసన్ క్వశ్చన్స్ చూద్దాం. మరి అప్పటిదప్పుడు చెప్తా. ఇక ఎన్ని లెసన్స్ అయితే అన్ని లెసన్స్. ఓకేనా? ఎంతసేపు అయితే అది. వానుదేవుడ ప్రక్రియ ఏంటిది? అది గేయం అండి. వానదేవుడ ప్రక్రియ ఏంటిది? గేయం. అందరూ తెలుసు. వాన వాన వల్లప్ప అనుకుంటా వాన దేవుడు అనగానే దేవుడు కురిపిస్తుండు వానను కాబట్టి అది గేయం అని గుర్తుపెట్టుకోరు. ఇతివృత్తం పర్యావరణం, వానకు సంబంధించింది కాబట్టి పర్యావరణం. వానల్లు కురవాలే వానదేవుడ, వరిచేలు పండాలే వానదేవుడ అనే గేయ పంక్తులతో ఈ పాఠం మొదలవుతుంది. పై గేయాలలో గల అలంకారం. ఏ అలంకారం? అంత్యానుప్రాస అలంకారం. ఏ అలంకారం? అంత్యానుప్రాస అలంకారం. లాస్ట్కి ఎట్లున్నాయి? ఇట్లున్నాయి. చెరువులు నిండాలి, అలుగులై పారాలి అనే పంక్తులు ఇందులోనివే. బీడు భూమిని ఎలా తడవాలి? ఎలా తడవాలి? బిర్రాన తడవాలి. ఓకే, ఇక బిర్రాన అంటే ఏంటి? తొందరగా అనుకున్నాం కదా. పంట భూముల్ని ఎలా మారిపోవాలి? 12 రకాల ధాన్యాలు పండేలా మారిపోవాలి. ఓకే, చూసిరా ఇట్లా ఇస్తారు. తర్వాత వలసపోయిన వాళ్ళంతా ఊళ్ళకు రావాలి, బతుకులు మారాలి, సౌభాగ్యం అందాలి వానదేవుడ అని ఈ గేయం ద్వారా తెలియజేయబడుతున్నది వానదేవుడ. ఇవన్నీ మళ్ళీ 3వ తరగతి మొత్తం కలిపి 3వ తరగతి ప్రాక్టీస్ బిట్స్ ఉన్నాయండి. అవి కూడా చూడాలి. బిర్రానా అంటే తొందరగా. వానదేవుడ గేయంలోని ప్రాసపదాలు కురువాలే, నిండాలే, పండాలే. వాక్యం కొన్ని పదాలతో ఏర్పడుతుంది. పదాలు కొన్ని అక్షరాలతో ఏర్పడతాయి. ఇవన్నీ మీరు షార్ట్గా రాసుకునేది ఉంటే రాసుకోండి. నేను రాద్దాం అనుకున్నా కానీ మస్తు టైం అవుతుంది దానికి. మనం పలికే ధ్వనులను గుర్తుకు ఏర్పరచుకున్నాము. ఈ గుర్తులని మనం అక్షరాలు అంటాం. సో అక్షరాలన్నింటిని కలిపి ఏమంటాం? వర్ణమాల అంటాం. అచ్చులు ఆ నుండి ఔ వరకు గల అక్షరాలు అచ్చులు. ఉభయక్షరాలు అరసున్న సున్న విసర్గ. ఓకే, హల్లులు కా నుండి రౌతి వరకు అక్షరాలు. ఓకే, ఇక్కడ వరకు అయిపోయిందా? ఇప్పుడు ఎంతసేపు అయితే అంతసేపు అండి. ఒక మూడు పాఠాలు అయితే 2-3 పాఠాలు అయితే పెద్దగానే ఉన్నాయి కాబట్టి ప్లేలిస్టులు పెడతాను. 3వ తరగతి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 అని పెడతా. ఓకేనా? మీరైతే చూడడం మర్చిపోకండి. రెండో పాఠం బాలభీముడు. ప్రక్రియనేమో కథ అందరికి తెలుసు. ఇతివృత్తం ఏంటిది? ఇతిహాసం అని తెలుసు. భీముడు ఎన్నుంటాడు? మహాభారతంలోనా రామాయణంలోనా? రాయాలి. రామాయణంలోనా మహాభారతంలోనా? భీముడు ఎన్నుంటాడు? కామెంట్ బాక్స్లో కామెంట్ అండి. అవి రెండో ఇతిహాసాలు కాబట్టి ఇతివృత్తం ఇతిహాసం. ఓకే, ప్రక్రియ అనేది కథ. చూద్దాం. ఒకరోజు కుంతీదేవి తన కొడుకును భుజం మీద ఎత్తుకొని పూల తోటకు వెళ్ళింది. ఎవరు వెళ్ళారు? కుంతీదేవి వెళ్ళింది. మనకింత ఏమి ఈజీగా ఇయ్యాడు, ఇండ్లకెళ్ళే ఇస్తాడు కానీ కాన్సెప్ట్ పరంగా ఇస్తాడు. ఒకరోజు కుంతీదేవి తన కొడుకును భుజం మీద ఎత్తుకొని పూల తోటకు పోయింది. నడుస్తోంది. కాలుకు రాయి తగిలింది. ఆమె అడుగు తడబడింది. చేతులు పట్టు తప్పి పిల్లగాడు పెద్ద బండ మీద పడ్డాడు. అయ్యా, నా చిట్టి తండ్రికి ఏమైందో అని కుంతీదేవి ఆగమాగమైంది. వెంటనే బాధపడుకుంటూ బాలుణ్ణి ఎత్తుకున్నది. ఆశ్చర్యం, బాలునికి ఏం కాలేదు. కానీ ఆ బాలుడు పడ్డ పెద్ద బండ పగిలి ముక్కలైంది. చూసిరా? ఆ బాలుడు హాయిగా నవ్వుతున్నాడు. అది చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ఆ బాలుని తల్లి కుంతీదేవి ఎంతో ఇష్టంగా ముద్దాడింది. ఆ బాలుడే బాలభీముడు. అంటే బాలభీముడు తల్లి ఎవరు? కుంతీదేవి. ఓకే, బండను పగలగొట్టిన ఆ బాలుడు సామాన్యుడు కాదమ్మా అని చుట్టుపక్కల వాళ్ళు ముక్కు మీద వేలు వేసుకున్నారు. పెద్దవాడయ్యాక కొండల్ని పిండి చేసి గొప్పవాడవుతాడని పొగిడారు. తండ్రి పాండురాజుకు ఈ విషయం తెలిసింది. తండ్రి ఎవరు? పాండురాజు. మీరు షార్ట్గా రాసుకోవాలండి. ఇంతలా 3. ఈయనెవరు? బాలభీముడు. వాళ్ళ తల్లి ఎవరు? కుంతీదేవి. తండ్రి ఎవరు? పాండురాజు. ఈ విషయం తెలిసింది. బాలభీముడికి బలాన్ని చూసి మురిసిపోయాడు పాండురాజు. 5 కొడుకుల్లో భీముడు రెండోవాడు. భీముడు ఎన్నోవాడు? భీం 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 బి. భీముడు ఎట్లా గుర్తుపెట్టుకోవాలి? 2 అంటే బి అంటే బి రెండవది కాబట్టి వీడు రెండోవాడు అని గుర్తుపెట్టుకోవాలి. భీముడు రెండోవాడు. ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? బి అంటే బి. ఫస్ట్ ఏ కదా, తర్వాత బి కాబట్టి బి అక్షరం. భీముడు రెండోవాడు. భీముని అన్న ధర్మరాజు. భీముని అన్న ధర్మరాజు అంటే భీముని కంటే పెద్దోడు అన్నట్టు. సో అర్జునుడు, నకులుడు, సహదేవుడు తమ్ముళ్ళు. ఈ 5గురిని పంచపాండవులు అంటారు. సో పాండురాజు అన్న ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు వీళ్ళకు 5గురికి ఏమవుతాడు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి రాయి.
పాండురాజు అన్న ఉన్నాడు కదా ధృతరాష్ట్రుడు ఈ 5గురికి ఏమవుతాడు? సో ఆయన హస్తినాపురానికి రాజు. ధృతరాష్ట్రునికి 100 కొడుకులు. ధృతరాష్ట్రునికి ఎంతమంది కొడుకులు? 100 మంది కొడుకులు. సో వారి కౌరులను అంటారు. 100 మందిని ఏమంటారు? కౌరులు. ఇంత మంచిగా ఉండేది. కౌరులు పెద్దవాడు దుర్యోధనుడు. గుర్తుపెట్టుకోవాలి. కౌరవులలో ఎట్లా గుర్తుపెట్టుకుంటారు? కౌరవులలో దుర్యోధనుడు అంటే అది ఉంది కదా, ఈ దుర్యోధన దుశ్శాసన దుర్వినింత లోకంలో అని ఒక విజయశాంతి పాట ఉన్నది. రక్తాసుని చిందుస్తూ రాస్తున్న పాఠంలో ఏమేమో ఉంది, అది రాదు నాగని. మరో మహాభారతం 6వ వేదం. అప్పుడు తెలియలేదు చూడండి పాట ఎట్లా రేసిండు. 6వ వేదం అంటే 4 వేదాలు ఉన్నాయి కదా, 6వ వేదం అని చెప్పింది. 5వ వేదము 6వ వేదం అంటది. ఇగో దుర్యోధనుడు. అట్లా గుర్తుపెట్టుకోవాలి. ఓకే. చిన్నప్పుడు పాండవులు కౌరవులు అంతా కలిసి ఆడుకున్నారు. ఆటల్లో భీముడు ఎప్పుడు కౌరవుల్ని ఓడించేవాడు. ఆటల్లో బాగా అలసిపోయి ఆకలి అంటూ మాటికి ఇంటికి పోయేవాడు. ఇంట్లో ఉన్న ఆహార పదార్థాలు ఏమున్నా భీముడు కడుపు నిండా తినేవాడు. తిరిగి వచ్చి చదువుకోవడానికి ఆడుకోవడానికి పోయేవాడు. ఒకసారి కౌరవులందరూ చెట్లెక్కి పండ్లు తెంపుకుంటున్నారు. అదే చెట్టు ఎక్కబోతున్న భీముడిని కౌరవులు అడ్డుకున్నారు. భీముని కోసం వచ్చింది చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపాడు. చెట్టు మీద ఉన్న కౌరవులంతా పండ్లలాగా జలజల కింద రాలిపడ్డారు. వాళ్ళు భీముని బలానికి ఆశ్చర్యపోయారు. చూసినావా గట్లే చేసింది భీముని, ఊకుంటారా? కోపంతో భీముని మీద తిరగబడ్డారు. అయినా భీముడు భయపడలేదు. వాళ్ళను చితకబాదాడు. ఏమి చేయలేక కౌరవులందరూ భీముని పైన ద్వేషం పెంచుకొని రోషంగా వెళ్ళిపోయారు. ఎట్లాగైనా భీముని ఓడించాలని అనుకున్నారు. కౌరవులలో పెద్దవాడు ఎవరు? ఈ దుర్యోధన దుశ్శాసుడు. భీమునిపై చాలా కోపం పెంచుకున్నాడు. ఒకనాడు భీముడు ఒంటరిగా ఉండడాన్ని దుర్యోధనుడు చూస్తాడు. అతన్ని విషాహారం తినిపించాడు. ఎవరికి తినిపించాడు? దుర్యోధనుడు. ఎవరికి తినిపించాడు? బాలభీముడికి తినిపించాడు. ఆహారం తినిపించాడు. దాంతో భీముడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు కౌరవులందరూ కలిసి భీముడిని తీగలతో బంధించారు. ఎత్తుకొని పోయి నదిలో పడేయాలనుకున్నారు. కానీ అంతమంది కలిసి ఒక్క భీముడిని ఎత్తలేకపోయారు. సో భీముడిని దొర్లించుకుంటూ పోయి నదిలో పడేశారు. సో భీముడు అడుగున ఉన్న పాతాళ లోకానికి పోయాడు. అక్కడ ఉన్న విషసర్పాలు భీమునిలో ఉన్న విషాన్ని పీల్చివేసి అతనికి ఎట్లాంటి అపాయం కలగకుండా చేశాయి. ఎవరు చేశారు? విషసర్పాలు భీమునిలో ఉన్న విషాన్ని పీల్చివేశాయి. ఓకే. కొంతసేపటికి భీమునికి స్పృహ వచ్చింది. అక్కడ ఉన్న నాగరాజు తన బంధువునని తెలుసుకున్నాడు. అతని దయ వల్ల 1000 ఏనుగుల బలాన్ని పొంది బయటకు వచ్చాడు. ఎన్ని ఏనుగుల? 1000 సున్నా మొహం చూడు ఎట్లున్నది. 1000 ఏనుగుల బలాన్ని పొంది బయటకు వచ్చాడు. ఇంకా అంటే ఒకరు చెడు చేస్తే మనకు చెడు కాదు అన్నట్టు, ఇంకా మంచిగానే అవుతుంది. మరికొన్ని దినాలకు ఒకరోజు గురువు ధ్రువనాచార్యుడు, ఎవరికి? గురువు ధ్రువనాచార్యుడు కౌరవ పాండవులకు బలపరీక్ష పెట్టాడు. కౌరవులకు పాండవులకు గురువు ఎవరు? ధ్రువనాచార్యుడు. సో బలపరీక్ష పెట్టాడు. అందులో దుర్యోధనునికి భీమునికి మధ్య గదాయుధం. ఎవరికి మధ్య వచ్చింది? ఇండియా పాకిస్తాన్లకే. దుర్యోధనికి భీమునికి మధ్య గదాయుద్ధం జరిగింది. దాంట్లో కూడా భీముడే గెలిచాడు. సో భీముడు ఈ విషయాన్ని ఆనందంతో తల్లికి చెప్పాడు. అప్పుడు తల్లి, నాయన నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు అని బుద్ధులు చెప్పింది. సరేనమ్మా, నేను పెద్దయ్యాక నా బలంతో చెడ్డ వాళ్ళని శిక్షిస్తా, మంచి వాళ్ళని రక్షిస్తా అన్నాడు భీముడు. ఓకే, ఏమున్నాయో చూద్దాం. ఇప్పుడు కూడా పాయింట్ టు పాయింట్ మళ్ళీ చూపిస్తాను మీకు. అంతా అయిపోయినాక ప్రాక్టీస్ బిట్స్ కూడా ఒక వీడియో చేస్తాం మొత్తం. సృజనాత్మకత. బొమ్మ చూడండి. బాలభీముడు ఏం మాట్లాడుకుంటున్నా ఊహించి రాయండి. హల్లులను రాయమంటాను. కండబలానికి వివేకం, శీలం తోడ్పడితే జీవితంలో అంత విజయమే. బలమే జీవనం, బలహీనతే మరణం. స్వామి వివేకానంద. ఓకేనా? క్వశ్చన్స్ ఏమున్నాయో చూద్దాం. బాలభీముడు ప్రక్రియ ఏంటిదని చెప్పిన, కథ అని చెప్పిన. ఇతివృత్తం ఏంటిది? ఇతిహాసం. భీముడు కాబట్టి. ఓకే, భీముడు అనగానే ఏం గుర్తుకు రావాలి? రాసిరా మీరు, రాయమంటే ఆన్సర్. బాలభీముడు పాఠ్యభాగం ఇతివృత్తానికి సంబంధించింది. ఇతిహాసం అనగా ఏంటిది? ఇది ఇట్లు జరిగింది అని అర్థం. ఇతిహాసం అంటే ఏంది? ఇది ఇట్లు జరిగింది. ఇతిహాసంలో కథను ప్రాధాన్యం ఇస్తారు. పాండురాజు 5 కొడుకుల్లో భీముడు రెండోవాడు. సో బాలుడు పెద్ద బండరాయి మీద కింద పడగా అయ్యో నా చిట్టి తండ్రికి ఏమైందో అని కంగారు పడింది ఎవరు? కుంతీదేవి.
బండరాయి మీద పడగా ఎటువంటి దెబ్బ తగలకుండా ఆ బండరాయి ముక్కలైంది. ఆ రాయి మీద పడ్డ బాలుడు ఎవరు? భీముడు. సో తర్వాత పాండురాజు అన్న ఎవరు? ధృతరాష్ట్రుడు. సో పాండురాజు కుమారులు పాండవులు, ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు. పాండురాజు కుమారులు ఎవరు? పాండవులు. ఇది గిట్లనే గుర్తుకుంటుంది. పాండురాజు కుమారులు పాండవులు, ధృతరాష్ట్రుని కుమారులు కౌరవులు. ఇవి 2 గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇప్పటికీ ఎవరికైనా కన్ఫ్యూజ్ ఉండదు దాదాపుగా. ఉంటే కూడా పాండురాజు పాండవులు వీళ్ళు 100, వీళ్ళు 5. ఓకే, ధర్మరాజు భీముడు, అర్జునుడు, సకులుడు, సహదేవుడు 5 పాండవులు. ఓకే, తర్వాత ధర్మరాజు మొదట ఆయన, భీముడు రెండో ఆయన, బి అన్న కదా బి. ఈ అర్జునుడు, భీముడు తర్వాత అర్జునుడు, నకులుడు, సహదేవుడు. సో 100 మంది కౌరవులలో పెద్దవాడు ఎవరు? విజయశాంతి గుర్తు రావాలి. పెద్దోడు దుర్యోధన, దుశ్శాసనని. సో బండని పగలగొట్టిన ఈ బాలుడు సామాన్యుడు కాదమ్మా అని ఎవరి గురించి చుట్టుపక్కల వాళ్ళు చెప్పారు? బాలభీముని గురించి చెప్పారు. భీముడు కోపంతో చెట్టు మొదలు పట్టుకొని గట్టిగా ఊపగా పండ్లలాగా జల కిందికి రాలిపడ్డది ఎవరు? కౌరవులు. సో ఒంటరిగా ఉన్న భీమునికి విషాహారం తినిపించింది ఎవరు? దుర్యోధనుడు. కౌరవులు భీముని విషాహారం పెట్టి నదిలోకి దొర్లించగా విషాన్ని పీల్చి ఆ అపాయం కలగకుండా చేసింది ఎవరు? నదిలోని విష సర్పాలు. నెగ్లెక్ట్ తీసుకోవద్దండి, ఇంత ఈజీగా ఉన్నాయని. ఏం ఈజీగా ఉన్నాయని ప్రీవియస్ బిట్సే. పాతాళ లోకంలో భూముని బంధువు పేరు నాగరాజు. ఓకే, ఎవరి దయ వల్ల భీముడు 1000 ఏనుగుల బలాన్ని పొందాడు? నాగరాజు. ఇది ఇంపార్టెంట్. దుర్యోధనికి భీమునికి జరిగిన గదాయుద్ధంలో గెలిచింది ఎవరు? భీముడే. సో నాయన నీ బలాన్ని ఇతరులకు మేలు చేసేందుకు ఉపయోగించు అని భీముడితో అన్న మాటలు కుంతీదేవి. సో నా బలంతో చెడ్డవాళ్ళను శిక్షిస్తా, మంచి వాళ్ళను రక్షిస్తా అని ఎవరితో అన్నారు? భీముడు అమ్మతో అన్నాడు. ముక్కు మీద వేలు వేసుకోవడం ఆశ్చర్యపోయిన సందర్భంలో ఈ జాతీయాన్ని వాడతారు. ముక్కు మీద వేలు వేసుకోవడం ఆశ్చర్యపోయిన సందర్భంలో జాతీయం అండి. ఇది జాతీయం గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇక్కడ వరకు అయిపోయింది. 20 నిమిషాలు అయింది. ఇంకోటి లెసన్ చెప్తామా మరి? సో 3వ పాఠం అమ్మ. బొమ్మను చూడండి, ఆలోచించండి. ఎంత ముద్దుగా వస్తుంది చూసి. ఇప్పుడు అందరూ పైసలు పెట్టి వేలలో తీసుకొస్తారు, లేకపోతే అమ్మమ్మనో నాన్నమ్మనో పెద్దమ్మనో పోసేది. అమ్మా అమ్మా నీ పసివాణమ్మ, నువ్వే లేక పసివాణమ్మ. గిట్లా అమ్మ ఏమున్నది ఇలా? ఏం లేదు ఇక్కడ. అమ్మ మనకు దైవమురా, అమ్మ ప్రేమ రూపమురా, అమ్మ వంటి దేవత ఈ అవనిలోన లేదురా, తన రక్తం పోసి మనసు కనిపించునురా, తీపి కథలు చెప్పి బువ్వ తినిపించునురా, అమ్మ పిలుపులో ఎంతో కమ్మదనం ఉందిరా, అమ్మ పలుకు మాటల్లో అమృతమే చిందురా, జోలపాట పాడి ఉయ్యాల లూపురా, లాలిపాట పాడి నిద్రబుచ్చురా. చూసిరా, ఇది కూడా మొన్న 1వ తరగతిలో అన్నా కదా, ఇది కూడా టీజీటీ ప్రీవియస్ పెట్టు. జోల పాట పాడి ఉయ్యాల లూపురా, లాల్ పాటి పాడి నిద్రబుచ్చురా. చూసిరా, ఇవి రెండింటికి డిఫరెన్స్. ఇవి రెండింటికి లాలిపాట జోలిపాట 1వ తరగతిలో ఉందా, మళ్ళీ ఇప్పుడు 3వ తరగతిలోకి వచ్చింది. అందుకే ఎక్కడ మిస్ అయ్యేది. ఫస్ట్ నుండి చదవాలన్న. పేపర్ 1 వల్ల అయినా సరే, పేపర్ 2 వల్ల అయినా సరే 1వ తరగతి నుంచి చదవాల్సిందే తెలుగు. గేయం రాగయుక్తంగా పాడండి అని అన్నారు కదా. పిలుపు అక్షరాన్ని ఏమున్నది? అమ్మ పిలుపు కమ్మదనం. అమ్మ కోసం చేసే పనులు. నేను అమ్మ కోసం చేసే పనులు ఎలా ఇష్టపెడతారో వాళ్ళని. హైదరాబాద్లో 460 పైన అనాథాశ్రమాలు ఉన్నాయండి. ఎలా ఇష్టపెడుతున్నారో తల్లిదండ్రులను, వాళ్ళకు ఏమవుతుందో చూడరు. గిట్లా ఇప్పుడు ఈ టైంలో ఎండలో పెట్టి రావాలి. ఈ టైంలో తెలుస్తుంది. మస్తు కోపం వస్తుందండి నాకు. భాషణ గురించి తెలుసుకుందాం. కలం, శంఖం, ఘంటం, చలం, పింఛం, జలం, ఝషం, కటకం, కంఠం. అక్షరాలను పలకడంలో తెలుగుగా చెప్పడిగో. క, ఖ, చ, జ, ట, డ, త, ద, ప వంటి అక్షరాలను తేలికగా పలుకుతాము. చూసిరా, ఈడికెళ్ళి ఇచ్చిండు గ్రామరు. ఇట్లా తేలికగా పలికే అక్షరాలను అల్ప ప్రాణాక్షరాలు అంటారు. ఏమక్షరం? క, ఖ, గ, చ ఫస్ట్ అక్షరాలు అన్నీ. ఒత్తు అక్షరాలను ఏమంటే వంటి ఈ ఖ, ఛ, ఛ ఒత్తు
వంటి అక్షరాలను ఒత్తి పలుకుతాం. ఇట్లా పలికే వాటిని మహాప్రాణాక్షరాలు అంటాం. అల్పం అంటే అల్పటి, అల్పాహారము, ఇది టిఫిన్ అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఒత్తు ఉంటుంది కాబట్టి మహా, దీనికి బాగా పొగరు, ఒత్తు ఉంటుంది కాబట్టి, దీని జట ఉంటుంది కాబట్టి బాగా మహా యాక్షన్ చేస్తుందని గుర్తుపెట్టుకోవాలి. ఎంత సింపుల్ చూసిరా. అల్ప ప్రాణాక్షరాలు, మహాప్రాణాక్షరాలు. ఈ ఒత్తులు ఉన్నాయన్నీ ఒత్తులు ఉంటాయి కాబట్టి దీనికి టెంపర్ ఎక్కువ అని గుర్తుపెట్టుకోరు. కాకాలకు అన్ని ఒత్తులు ఉన్నాయి కాబట్టి మహా టెంపర్ వీళ్ళకు, మహాప్రాణాక్షరాలు. ఇలా వీళ్ళకు ఒత్తులు లేవు కాబట్టి అల్పం వీళ్ళు, అట్లా గుర్తుపెట్టుకోరు. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. ఏ రుణమైనా తీర్చుకోవచ్చు కానీ అమ్మ రుణాన్ని తీర్చుకోలేము. అమ్మని మించిన దైవం లేదు. మహాత్మా జ్యోతిరావు పులే. అమ్మని మించి దైవం ఉంటుందా అండి ప్రపంచం? అంతేనా? ఇక అయిపోయినాయి, చూద్దాం. ప్రక్రియ గేయం. అమ్మ ప్రక్రియ ఏంటిది? ఇది కూడా గేయం. మనం చదివినాం కదా ఒకసారి, లాలిపాట జోలిపాట అని. అవి వెనకకెళ్ళి ఇవ్వకుండా పాత్రలు అని ఇచ్చిండు. పాత్రలులో ఏమంటారు, మన పాఠ్య పుస్తకం లోపలికి పోతాడు, లెసన్లకి పోయి ఇస్తున్నాడు. ఇతివృత్తం ఏంటి? సంస్కృతి విలువలండి. అమ్మ గురించి తెలియాలి, విలువ. పాఠ్యభాగం అమ్మ. రచయిత వేముగంటి నరసింహాచార్యులు. వేముగంటి నరసింహాచార్యులు, ఈయన గురించి పక్కకుంది, నేను చెప్తా, చదువుదాం ఇప్పుడు. మూలం బాలగేయాలు. ఇది కూడా ఒకసారి ఇక్కడనే చూసుకుంటే అయిపోతుంది. ఓకే. వేముగంటి నరసింహాచార్యులు అమ్మ పాఠం. సో కాలము క్రీస్తు శకము 1930 2005. జన్మస్థలం సిద్దిపేట, మెదక్ జిల్లా, ప్రస్తుతం సిద్దిపేట జిల్లా. రచనలు తిక్కన్న రామదాసు పద్య కావ్యాలు, మంజీర నాదాలు గేయకావ్యం, వివేక విజయం, కావ్యఖండిక, అమరజీవి, బాపూజీ, కవితాంజలి, ఆంధ్ర విష్ణువు, కవితా కహలి, వీరపూజ, మణికింకిని, కాంతి వైజయంతి. వీరి రచనల్లో తెలుగు భాష ఇంపు సొంపులు నుండును. సో బిరుదులు కవి కోకిల, విద్వాత్ కవి. నేను దీని గురించి వీడియో కూడా చేశాను, చూడండి. ఇది విద్వాత్ కవి వేముగంటి నరసింహాచార్యులు. ఇంకోటి వేముగంటి, ఇంకోటి ఉంది విద్వాత్. ఇద్దరికి ఉన్నాయి. ఈయనకు ఇవి ఇద్దరికి ఉన్నాయి. అవి ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతాయో అది నేను వీడియో చేశాను, చూడండి. కవి కోకిల, విద్వాత్ కవి, కావ్య కళానిధి. ఓకే. సాహితీ వికాస మండలి, మెదక్ జిల్లా రచయితల సంఘాలను స్థాపించారు. ఈయన వేముగంటి నరసింహాచార్యులు. ఈయన ఏం చేసిండంటే ఫస్ట్ తిక్కన్న రామదాసు వాము బాగా తింటుండే అని గుర్తుపెట్టుకోండి. తిక్కన్న రామదాసు పద్యకావ్యాలు. సో మంజీర నీళ్ళల్లో వేసుకొని ఇక విద్యుత్ పెట్టుకొని వేడి చేసుకున్నాడు విద్వాత్ కవి. ఏంటిది? వామి నీళ్ళు తాగాలి. వాము నీళ్ళు మంజీర నీళ్ళల్లా వేముగంటి ఉంది కదా, వేము అంటే ఏంది? వాము అని గుర్తుపెట్టుకోవాలి. వాము వేసుకొని మంజీర నీళ్ళల్లో వేసుకొని విద్వాత్ అంటే ఆ విద్యుత్కి పెట్టి గరం చేసుకోవాలి. ఓకే. వివేక విజయం. ఆ వాము నీళ్లు తాగితే వివేక విజయం పొందుతారు. అమరజీవిగా ఉంటారు. కవితాంజలి. ఓకే, గుర్తుపెట్టుకోరు అట్లా, అమరజీవిగా ఉంటారు ఇట్లా. వివేక విజయం. బాపూజీ కవితాంజలి. ఆంధ్ర విష్ణువు కవితా కహాలి. వీరపూజ, మణికింకిని, వైజయంతి. వీరి రచనలో తెలంగాణ భాష ఉంటుంది. కవి కోకిల. కవులు కూడా కోకిల. ఆ వాము తింటే కవులు కూడా కోకిల్లాగా అవుతారు. వాము నీళ్ళు తాగితే ఏమవుతారు? కవులు కూడా కోకిల్లాగా అవుతారు. విద్వాత్ కవి ఎవరు? వేముగంటి నరసింహాచార్యులు. ఇంకొకటి వస్తాడు, నేను చెప్తా. కావ్య కళానిధి. ఇది కావ్యానికి కళానిధి ఏంటిది? ఈ వాము తింటేనే గిట్ల అవుతుంది. కావ్యానికి కళానిధి గిట్ల అవుతాం మనం. సాహితీ వికాస మండలి, మెదక్ జిల్లా రచయితల సంఘాలకు స్థాపించారు. ఓకే, ఇది వేముగంటి. ఓకే. ఇక తర్వాత దయా ఉంది. ఇంట్లో కూడా క్వశ్చన్స్ ఉన్నాయి కాబట్టి తర్వాత మన పండుగలు. ఇక్కడికైతే 3 లెసన్స్ అయినాయి. నేను ఇప్పుడు 3 లెసన్స్ అని రాస్తా, థంబ్నెయిల్ అయితే ఇస్తా. 3వ తరగతి 3 లెసన్స్, పాయింట్ టు పాయింట్. ఇక మొత్తం మళ్ళా 3వ తరగతి ప్రాక్టీస్ బిట్స్ వీడియో కూడా వేస్తాను నేను, చూడండి. ఇందులో నేను చేస్తా, ఇంకా నెక్స్ట్ చేస్తాను. 3వ తరగతి టెక్స్ట్, 3వ తరగతి ప్రాక్టీస్ బిట్స్ కూడా వీడియో ఉంది. ఆ వీడియో కూడా ఇందులో మీకు లింక్లో ఇస్తాను.
ఓకేనా. కామెంట్లో ఇస్తా నేను, మీరు చూసుకోండి ఒక్కసారి. ఓకేనా. మీకు నచ్చిందా మరి? ఇట్లా నచ్చిందా, ఇంకా వేరేలాగా చెప్పాలా? మీరు కామెంట్స్ రాస్తే నాకు అర్థమవుతుంది. ఓకేనా. మీకు ఇలా నచ్చితే మీరు చూడండి. ఇలా బాగుంది మేడం అంటే ఏ లెసన్కి ఆ లెసన్ పూర్తిగా మొత్తం ఇట్లా టోటల్గా చదువుకుంటూ వెళ్తే బాగుంది మేడం ఇట్లానే చెప్పండి అని అంటారా, లేదు ఇంకా వేరే రకంగా మొత్తం ఈ లెసన్స్ అన్నీ చెప్పినాక అవి టెక్స్ట్ అట్లా చేయమంటారా? మీ ఇష్టం. ఓకేనా. మీరు ఎట్లా చేయమంటే అట్లా చెప్తా, మీకు ఎట్లా కంఫర్ట్గా అనిపిస్తే అట్లా చెప్తా. ఓకే. 3 లెసన్స్ అయినాయి 3వ తరగతిలో. ఇక తర్వాత అన్నీ చేస్తా, పెద్దగానే ఉన్నాయి. ఓకే. మరి నచ్చితే మాత్రం లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి, షేర్ చేయాలి. ఎక్కడ టైం వేస్ట్ చేయకపోయినా 30 నిమిషాలు పట్టింది అంటే బిట్టు పోకుండా వచ్చింది. ఓకేనా. బిట్టు పోకుండా వచ్చింది. మీరు కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. ఎస్జిటి రాసినా, ఎస్ఏ రాసినా, టీఆర్టీ రాసినా, గురుకుల రాసినా, ఎవ్వరు రాసినా, ఏది రాసినా తెలుగుకు. ఓకేనా. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరి కామెంట్స్ రాస్తున్న ప్రతి ఒక్కరికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్. మీరు నా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు లైక్ చేస్తేనే నాకు బూస్ట్ దొరుకుతుంది. ఓకేనా. ఫ్యాన్ మరీ బంద్ చేసుకోవాలి. ఈ ఎండాకాలంలో ఫ్యాన్ బంద్ చేసి మరీ ఏం చేయాలి చెప్పాలి. చెమటలన్నీ గారుతాయి. తప్పదు కదా. నచ్చిన పనులు, ఇష్టమైన పనులు కష్టం అనిపించాయి. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై. టేక్ కేర్.